కృష్ణ డ్రైవర్ కాదా? అంటే ఆయన అంటే ఓకే కొడుకు కాబట్టి అదే డ్రైవర్ గా చేశారు ఆ రథానికి, ప్రచార రథానికి. కానీ ఈయన మామూలుగానే డ్రైవర్ కదా అప్పుడు. మరి దీన్ని అప్పటికేమి ఈ పార్టీలోకి వచ్చినప్పుడు ఏం డ్రైవర్ కదా, డ్రైవర్కి ఏమి ఇవ్వాలి కాదు, పార్టీ. కానీ డ్రైవర్ గా చేశాడంటారు, ఎప్పుడు చూసా మనకైతే తెలియదు. అదే ఆ డబ్బులు సంపాదించుకున్నాకే కదా నానికి ఇచ్చింది. అవును. డ్రైవర్ గా ఉన్నప్పుడు ఇచ్చి ఉంటే నేను ఒక టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చాను ఆ రోజుల్లో అని చెప్పుకునేవాడు కదా. కాకపోతే అప్పుడు అంతలా చెప్పుకోలేదు. అంత ఆ స్థాయి ఏం కాదు అప్పటికే, సక్సెస్ఫుల్ అయ్యాకనే ఇచ్చింది. డబ్బులు ఉన్నప్పుడు పార్టీలో డ్రైవర్ గా చేసి తర్వాత పార్టీలోకి వచ్చి కార్యకర్తలా డ్రైవర్ గా కార్యకర్తగా ఏం చేయలేదండి. డ్రైవర్ నుంచి బాగా సంపాదించుకున్నాక అప్పుడు పార్టీలోకి వచ్చి సీట్ సంపాదించుకున్నాడు ఆయన. డ్రైవర్ గా ఉన్నప్పుడు ఇచ్చి ఆయన తర్వాత పార్టీలోకి వచ్చాక సంపాదించుకుని ఉంటే లెక్క. అట్లయితే అప్పుడు అసలు ఇచ్చి ఉండేవాడు కాదేమో సాధారణ. అంటే అప్పుడు హరికృష్ణ గారితో బాగా క్లోజ్ గా ఉండేవారు. అలాగే ఎన్టీఆర్ అది వచ్చింది, ఆ కోటా కింద వచ్చింది. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే డ్రైవర్ని వచ్చి కూర్చో అంటారా? మా ఆఫీసులో డ్రైవ్ చేయి అంటారు కానీ నీకు సీట్ ఇస్తామంటారా? అప్పటికి వెల్ సెటిల్డ్ అతను. కానీ ఇలా నోరు జారడాలు ఇంక లేనిపోని ఇబ్బందులు తెచ్చి పెడతాయా చంద్రబాబు గారు? చూడాలి. అంటే పబ్లిక్ ఇప్పుడు ఎట్లా ఉందంటే, మనం ఏదైనా చెప్పామనుకోండి, ఎవడో సూట్ కేసులు పంపించాలా, బ్యాగులు పంపించాలా, అది తప్పు అని నాకైతే అనిపిస్తుంది, మీకైనా అనిపిస్తుంది. ఆ ముక్క మాట్లాడటం అనేటువంటి అసహజమైనటువంటి